ఓకే సో ఇలాగే ఎలా అరేంజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎలిసన్, మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మనం ఈవీ స్కూటర్ సెగ్మెంట్లో ఇంకొక ఈవీని తీసుకొచ్చాను నేను. వీ హ్యావ్ బజాజ్ చేతక్ ఈవీ వర్షన్. సో ఈ స్కూటర్ ఎలా ఉంది, ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అండ్ కంఫర్టబుల్గా ఉందా లేదా, అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త బజాజ్ చేతక్ 3501 వర్షన్ ఉందన్నమాట. టాప్ వేరియంట్, టచ్ స్క్రీన్ వేరియంట్. సో దీన్ని రైడ్ రివ్యూ చేద్దాం ఒకసారి మనం. ఇనిషియల్ పుల్ ఈజ్ రియలీ గుడ్. 20 Nm ఆఫ్ టార్క్ ఉంది ఇందులో. అండ్ ఈ డిస్ప్లే కూడా బాగుంది. 5.1 inch TFT డిస్ప్లే అనమాట ఇది. ఓకే, బ్రేకింగ్ ఈజ్ రియలీ నైస్. అంటే ఒక మంచి రెట్రో ఫీల్ ఉందన్నమాట దీన్ని రైడ్ చేస్తుంటే. వావ్, లుక్ ఎట్ దట్ పుల్. ఇందులో ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈకో మోడ్లో బాగుంటుంది రేంజ్, అండ్ స్పోర్ట్స్ మోడ్లో పవర్ఫుల్ ఉంటుంది, లాంగ్ రన్లో పవర్ఫుల్ ఉంటుంది. ఇనిషియల్ టార్క్ రెండింటిలోనూ సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు యానిమేషన్స్ కూడా బాగున్నాయి అనమాట. ప్రోగ్రామింగ్ బాగా చేశారు ఈసారి బజాజ్ వాళ్ళు. అండ్ ఆబ్వియస్లీ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ ఈ బటన్స్ మొత్తం అన్ని మంచి క్వాలిటీగా కనిపిస్తున్నాయి అండ్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయన్నమాట. లైక్ బయట అవుట్వర్డ్స్గా ఏం లేవు, అన్నీ లోపలికి ఉన్నాయి. బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్ అండ్ సస్పెన్షన్ ఈజ్ వెరీ డీసెంట్. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంటుంది మీకు. పుల్ చేస్తుంటే దీని టాప్ స్పీడ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు 70, 72, 72, 73 అలా ఉంటుంది అనమాట దీని టాప్ స్పీడ్. సో రీజనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువగా పనిచేస్తుంది అనమాట దీనిలో. లైక్ బ్యాక్వర్డ్ పుల్ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎఫిషియన్సీ ఎలా ఉంది అండ్ ఓడో చూపిస్తుంది, రేంజ్, స్పోర్ట్స్ మోడా, ఏ మోడ్లో ఉంది అనేది, అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది మనకు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అమేజింగ్ ఉంది ఈ స్కూటర్ది. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు ఫేసింగ్ చూసుకోవచ్చు ఎంత బాగుందంటే రెట్రో ఫినిష్లో మనకు రౌండ్ ఒక DRL ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుల్లీ LED హెడ్ ల్యాంప్ ఉంది. దీని లైటింగ్ కూడా చాలా అమేజింగ్ ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇది సింగిల్ కలర్ వేరియంట్స్ వస్తాయన్నమాట దీంట్లో. మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్ 3501 వేరియంట్. సో ఇక్కడ ప్యానెల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి క్వాలిటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ సెంటర్లో మీరు వెంట్స్ లాగా కూడా డిజైన్ చూసుకోవచ్చు. చేతక్ది బ్రాండింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మీరు. విత్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్, మొత్తం LEDనే యూజ్ చేశారనమాట ఈ స్కూటర్లో. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే హార్డ్గా ఉందన్నమాట, మంచి మెటీరియల్ యూజ్ చేశారు. సో సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంచెం మస్కులర్ డిజైన్ ఉందన్నమాట. అండ్ చేతక్ అని బ్రాండింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టిక్కరింగ్ ఉంటుంది విత్ అడిషనల్గా ఒక గ్రాఫిక్ లాగా చేతక్నే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అండ్ సైడ్ ఫ్రేమింగ్కి మీరు అబ్జర్వ్ చేస్తున్న బాడీ మొత్తం ఇదంతా మెటల్ అనమాట, మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుందన్నమాట ఈ స్కూటర్. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే మీరు చూసుకోవచ్చు కొంచెం లెంతీ డిజైన్ ఉంటుంది అనమాట, లైక్ సీట్కి దీనికి. అండ్ ఇక్కడ కూడా వెన్స్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చేతక్ది బ్రాండింగ్ చూసుకోవచ్చు, లిటిల్ 3Dగా ఉంది ఇది. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ టైల్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయన్నమాట. సో మొత్తం LEDనే యూజ్ చేశారు. సో ఇక్కడ సీట్ కూడా చూసుకోవచ్చు, సీట్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట. సో కంఫర్టబుల్గా ఉంది అండ్ స్మూత్గా కూడా ఉందన్నమాట. అలాగే డ్యూయల్ కలర్ ఫినిష్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ గ్రాబ్ బార్ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉంది, మంచి మెటల్ యూజ్ చేశారు ఇందులో. సో ఇక్కడ బ్యాటరీ అండ్ మోటార్ స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ 3.5 kWh బ్యాటరీ ఉంటుంది ఇందులో. అండ్ మోటార్ గురించి మాట్లాడితే BLDC మోటార్ ఉంటుంది అనమాట, బెల్ డ్రివెన్లో. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 4 kW ఆఫ్ పవర్ అండ్ 20 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంది, లాంగ్ రన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో పవర్ఫుల్ అనిపించింది నాకు కొంచెం. అండ్ రైడింగ్ రేంజ్ చూసుకుంటే ఇక్కడ 153 km ఆఫ్ రైడింగ్ రేంజ్ ఉంటుంది అనమాట. మీరు వెయిట్ యాడ్ చేసే కొద్దీ కొంచెం తగ్గుతుంది మీకు. అండ్ దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే మీరు లైక్ 4.5 to 5 hours వరకు పడుతుంది 100% ఛార్జ్ అవ్వాలి అనుకుంటే. ఆల్దో వీళ్ళు ఇన్బిల్డ్గా మనకు స్కూటర్తోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. 650 watts ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది అది. అలాగే మీరు ఒకవేళ 0 to 80 ఛార్జ్ చేయాలనుకుంటే 3 hours మీకు ఛార్జ్ అవుతుంది అనమాట.
ఇక్కడ ఫ్రంట్ సైడ్ వీల్స్ చూసుకుంటే మీరు ఫుల్ బ్లాక్ కలర్లో మనకు 12 ఇంచ్ అలా వీల్స్ చూసుకోవచ్చు మీరు. అండ్ టైర్ చూసుకుంటే MRF జాపా టైర్ ఉంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాపింగ్ కూడా ఇచ్చారనమాట చేతకు, కానీ అవి కూడా రన్నింగ్లో బాగా గుడ్ లుకింగ్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఇక్కడ బ్రేకింగ్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే సింగిల్ సైడ్ లీడింగ్ లింక్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట మనకు. సో మోనో సస్పెన్షన్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే సేమ్ 12 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ MRF జాపా టైర్ ఉంటుంది అండ్ 90/90 టైర్ ఇస్తున్నారు అనమాట. సో వీల్ మీద మీరు ఇక్కడ కూడా స్ట్రాపింగ్స్ చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మోనో షాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు అనమాట రియర్ సైడ్. బోత్ సస్పెన్షన్స్ అయితే బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి అనమాట. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మ్యాసివ్ 35 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ ఇందులోనే మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా టైనీ ఛార్జర్ అనమాట. సో ఇక్కడ ఇందులోనే మనకు అడాప్టర్ ఉంటుంది, కాకపోతే ఈ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్బిల్డ్గా అడాప్టర్ ఇచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ బై బజాజ్. సో స్టోరేజ్ వైజ్ చూసుకున్నా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. యూటిలిటీ చాలా బాగుంది ఇందులో. సో చాలా ఎక్కువ లగేజ్ అనేది క్యారీ చేయొచ్చు మీరు. అండ్ ఒక LED లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు నైట్ టైం ఇబ్బంది కాకుండా. అలాగే ఛార్జింగ్ పోర్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇస్తున్నారు అండ్ చాలా చిన్నది ఇది. ఇక్కడ కేబుల్ని పెట్టి మీరు ఈ ఈ సీట్ అనేది క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక స్పేస్ చూసుకోవచ్చు కేబుల్ బయటికి రావడానికి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కంపార్ట్మెంట్ అండ్ కీ సెటప్ చూసుకుంటే ఇక్కడ బటన్ స్టార్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి మీరు సైడ్ లాక్ కూడా చేయొచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అది మనకు ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది ఇది. అండ్ దీని లోపల మనకు కొంచెం స్టోరేజ్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు USB 3.0. అండ్ మీరు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టుకోవచ్చు. అండ్ టూల్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్కి కూడా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట సెపరేట్గా, దీంట్లో మీరు టూల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ స్కూటర్లో కాన్సోల్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 5 ఇంచ్ TFT డిస్ప్లే ఉందన్నమాట, కలర్ TFT డిస్ప్లే. సో చూసుకోవచ్చు చేతక్ది యానిమేషన్ వస్తుంది అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉందన్నమాట ఇది. అండ్ స్టార్టింగ్లో సైడ్ స్టాండ్లో ఉంటుంది కాబట్టి అది రిమూవ్ చేయండి అని చెప్పి మనకు ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది. అండ్ న్యూట్రల్లో ఉంటుంది అనమాట ఇది. సో హోమ్ పేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఏ మోడ్లో ఉన్నామనేదాన్ని చూపిస్తుంది అనమాట, రివర్స్ మోడా డ్రైవింగ్ మోడా అనేది. సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ డ్రైవింగ్ మోడ్ వచ్చి మనకు స్పీడోమీటర్ వస్తుంది అనమాట. సిమిలర్లీ మనకు రివర్స్ మోడ్కి వెళ్ళినప్పుడు మోడ్ చూపిస్తుంది మనకు. అలాగే యానిమేషన్స్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ హజార్డ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు కార్నర్స్లో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్స్ ఉంటుంది అండ్ నావిగేషన్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది అండ్ లైక్ మెన్యూ ఉంటుంది అనమాట. లైక్ ఇదంతా మీరు చూస్తుంది టచ్ స్క్రీన్ వర్షన్ ఇది. సో ఇందులో మీకు నార్మల్ వర్షన్ కూడా వస్తుంది అండ్ ఒక రౌండ్ వర్షన్ కూడా వస్తుంది అనమాట. సో అందులో మీకు టచ్ స్క్రీన్ ఉండదు అండ్ ఫీచర్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మనకు నోటిఫికేషన్స్, వార్నింగ్స్ ఏమున్నా, ఎర్రర్స్ ఉన్నా అవన్నీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మీరు మొబైల్తో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నావిగేషన్ చూసుకోవచ్చు. లైక్ గూగుల్ మ్యాప్స్ టైప్ నావిగేషన్ వస్తుంది అనమాట ఇందులో. అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు కనెక్ట్ చేసిన తర్వాత. అలాగే ఇక్కడ ఓడో చూపిస్తుంది అండ్ ఎఫిషియన్సీ చూపిస్తుంది అనమాట. లైక్ మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి మీకు ఎంత పవర్ అనేది వస్తుంది అండ్ ఎంత రేంజ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ రేంజ్ చూసుకోవచ్చు ఎంత వస్తుంది మనకున్న బ్యాటరీతో అనేది. అండ్ మోడ్ చూపిస్తుంది అనమాట. సో స్పోర్ట్స్ మోడ్లో ఉంది. స్పోర్ట్స్ మోడ్కి ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ ఉంటుంది అండ్ అలాగే ఈకో మోడ్కి ఒక టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ రేంజ్ కూడా పెరిగిపోతుంది అనమాట ఈకో మోడ్ పెట్టినప్పుడు. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది మీకు. ప్రెజెంట్ అయితే 88% ఉంది కదా. సో ఈ పర్సెంటేజ్కి మీకు ఈకో మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో ఎంత రేంజ్ వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. సో మనం మెన్యూ లోపలికి వెళ్తే ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్లీ డిస్ప్లే లోపలికి వెళ్తే ఇక్కడ మీరు బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. అండ్ థీమ్ చూసుకుంటే 2 థీమ్స్ ఉంటాయి అనమాట. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది టెక్నో థీమ్ అండ్ ఈ థీమ్ కూడా పెట్టి చూపిస్తాను మీకు, నియో థీమ్ అనమాట. ఇది చూసుకుంటే మనకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ సిమిలర్లీ మనకు టచ్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. మీరు దాన్ని కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే మీరు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లైసెన్స్ కానీ, RC కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ అవన్నీ.
సో డైరెక్ట్ ఇక్కడే చూపించవచ్చు అనమాట ఎవరైనా మీకు ఆపితే. అండ్ హెల్ప్ ఉంటుంది, వెహికల్ ఇన్ఫో ఉంటుంది. వెహికల్ ఇన్ఫోలో దీని డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాయి. ట్రిప్ ఇన్ఫో ఉంటుంది, లైక్ అబౌట్ వెహికల్ ఉంటుంది, సర్వీస్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కూటర్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, మొబైల్ యాప్తో కనెక్ట్ అవ్వచ్చు మీరు. సో చాలా బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫేవరెట్ స్లాట్స్ అనేవి మీరు లైక్ హోమ్ పేజ్లో ఏవి కావాలి అనేటివి సెట్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఒక హెల్ప్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీకు గైడెడ్ టూర్ కావాలనుకుంటే ఇది చూపిస్తుంది అనమాట ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో అనేది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటీగ్రేటెడ్గా మంచి క్వాలిటీ ఉన్న బటన్స్ ఇస్తున్నారు బజాజ్ వాళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయన్నమాట, దీని నుంచి కూడా మీరు TFTని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ టచ్ స్క్రీన్ వర్షన్ తీసుకుంటే మీకు వీటితో పెద్ద పని ఉండదు. అండ్ టర్న్ ఇండికేటర్స్ బటన్ కూడా ఇచ్చారు, లెఫ్ట్ ఇండికేటర్ది. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ DRLని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ ఇచ్చారనమాట. సో దీన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు కలర్ TFT డిస్ప్లే అనేది కొంచెం బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఉంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రివర్స్ స్విచ్ ఉంది అండ్ రైట్ ఇండికేటర్ది స్విచ్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఈ బటన్స్ కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు TFTని. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీని నుంచే మీరు బూట్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ముందర ఫ్రంట్ సైడ్ ఉన్న కంపార్ట్మెంట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బూట్ ఓపెన్ అవుతుంది, జస్ట్ వన్ టైం ప్రెస్ చేస్తే ఫ్రంట్ కంపార్ట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇక్కడ D అని కనిపించేది డ్రైవింగ్ మోడ్ అండ్ సెల్ఫ్ లాగా అనమాట. సో దీన్ని ప్రెస్ చేస్తేనే మీకు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఒక రివర్స్ మోడ్ అని ఉంటుంది అనమాట. సో ఇది ఎల్డర్స్కి అండ్ లేడీస్కి అయితే చాలా బాగా పనికి వస్తుంది. సో రివర్స్ మోడ్ అప్లై చేసిన తర్వాత మనం థ్రాటిల్ని పుల్ చేస్తే వెహికల్ అనేది రివర్స్ వెళ్తుంది, మీరు చూసుకోవచ్చు. లైక్ ఎక్కువ స్పీడ్ ఉండదు అనమాట, దీనికి ఒక 5 km/h 6 km/h అలా ఉంటుంది. సో అప్ హిల్స్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మీకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ అలాగే ఈ స్కూటర్లో మీరు చూసుకుంటే మనకు అప్ హిల్ ఆటో హోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ మీరు ఇట్లా అప్లో ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళిపోవడం అలాంటిది జరగదు. సో చాలా మంచి ఫీచర్ అనమాట. సో ఈ స్కూటర్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే లైటింగ్ చాలా బాగుందన్నమాట. ఇట్లా DRLకి అండ్ లైటింగ్కి మీరు స్విచ్ అవ్వచ్చు. DRL అయితే చాలా అమేజింగ్ అనిపించింది నాకు. అండ్ లైటింగ్ చూసుకున్న కూడా మీరు హై బీమ్ అండ్ లో బీమ్ చాలా బాగుంది. సో నైట్ టైమ్స్ అయితే అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, చాలా మంచి లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఉన్నాయి. అండ్ రివర్స్ మోడ్లో మాత్రమే మీకు హజార్డ్స్ బ్లింక్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఇలా రొటేట్ చేసి మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి సైడ్ లాక్ కూడా అయిపోతుంది అనమాట ఇక్కడే. అలాగే ఇక్కడ ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, కవర్స్ అవి క్యారీ చేయడానికి చూసుకోవచ్చు. 3K స్విచ్ స్టాండ్ చేస్తుంది, ఇది కూడా బాగా డిజైన్ చేశారు. అలాగే లెగ్ రూమ్ చూసుకుంటే లెగ్ రూమ్ కూడా చాలా బాగుందన్నమాట, లైక్ ఎక్కువ స్పేషియస్గా ఉంది ఇక్కడ. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ బజాజ్ చేతక్ 3501 వేరియంట్. టాప్ వేరియంట్ అనమాట ఇది మన దగ్గర ఉన్నది. ఇందులో ఇంకా 3-4 వేరియంట్స్ వచ్చేస్తాయి మీకు. సో వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ TFT డిస్ప్లే అండ్ ఫీచర్స్ అనేవి కొంచెం వేరీ అవుతాయి. అండ్ టెక్ ప్యాక్ ప్రో అని ఒకటి ఉంటుంది అనమాట, అది యాడ్ చేసుకుంటే మీకు నావిగేషన్ అండ్ ఈ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఫీచర్స్ మీకు వస్తాయి అనమాట. అండ్ ఆటో హోల్డ్, అప్ హిల్ హోల్డ్ అనేది ఈ ఆప్షన్స్ కూడా మీకు వస్తాయి. సో ఆ ప్యాక్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ టాప్ అండ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో వేరియంట్స్లో డిఫరెన్సెస్ చూసుకుంటే మనం టాప్ వేరియంట్లో మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కంపార్ట్మెంట్ ఉంటుంది అండ్ బటన్ స్టార్ట్తో పాటు వస్తుంది అనమాట ఇది. అండ్ టచ్ స్క్రీన్ వేరియంట్ ఉంటుంది అండ్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది అనమాట దీంట్లో. సో మీరు దీనికంటే తక్కువ వేరియంట్స్ తీసుకుంటే కొన్ని వేరియంట్స్లో మీకు TFT డిస్ప్లే ఉన్నా కూడా టచ్ స్క్రీన్ ఉండదు. అండ్ ఇంకా తక్కువ వేరియంట్స్ తీసుకుంటే మీరు ఇక్కడ కంపార్ట్మెంట్ బాక్స్ ఉండదు, జస్ట్ మీకు బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే బటన్ స్టార్ట్ ఉండదు అనమాట, కీ ఇస్తారు మీకు. సో మన దగ్గర ఉన్నది రిమోట్ స్టార్ట్ వర్షన్. అలాగే పవర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. టాప్ స్పీడ్ దీన్ని చూసుకుంటే 73 km/h ఉందన్నమాట. సో ఓకే, డైలీ కామిట్ చేసేటప్పుడు అయితే ఎనఫ్ అనమాట ఇది. మీరు ఎక్కువ లాంగ్ రైడ్స్ చేస్తామనుకుంటే ఈకో మోడ్లో పెట్టుకొని రైడ్ చేయొచ్చు, మంచి పవర్ ఉందన్నమాట ఈకో మోడ్లో కూడా. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకున్నా కూడా రెట్రో ఫినిష్లో డిజైన్ చాలా బాగుంది. ఫ్రంట్ ఫేసింగ్ ఈజ్ అమేజింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ మెటల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. మీరు ఒకవేళ మంచి క్వాలిటీ స్కూటర్ కావాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కలర్స్ చూసుకుంటే ఇందులో మీకు 3 to 4 కలర్స్ వస్తాయన్నమాట. లైక్ మన దగ్గర పిస్తా కలర్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే మీరు 1,60,000 to 1,70,000 వరకు ఉండొచ్చు. సో ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను, అనంతపూర్ ప్రైస్కి. ఈ ప్రైస్ అనేది మీకు వేరీ కూడా అవ్వచ్చు అనమాట, ఎందుకంటే మీకు ఈ టెక్ ప్యాక్ ప్రో అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కువ ఫీచర్స్ కావాలి, నేను ఎక్కువ డైలీ కామెంట్ చేస్తాను అండ్ నాకు ఫీచర్స్ బాగుండాలి, కనెక్టివిటీ బాగుండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ అమేజింగ్ ఉండాలి, డిజైన్ కూడా రెట్రో ఫినిష్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ స్కూటర్ అనేది కన్సిడర్ చేయొచ్చు, చాలా బాగుంది. మీకు ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ అనమాట.
అనమాట. లైక్ 0 to 80 అవ్వాలంటే 3 yearsలోనే మీకు ఛార్జ్ అయిపోతుంది. మీకు చాలా చిన్న కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రిత్వికా బజాజ్ షోరూమ్ని కానీ లేదా చేతక్ అనంతపూర్ షోరూమ్ని కానీ విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. దసరా దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. నేను ఆఫర్స్ అండ్ అడ్రస్ అండ్ నంబర్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు విజిట్ చేసేటట్టుంటే తప్పకుండా మన ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ ఈవీస్ కానీ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.